నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మనీ మేనిఫెస్టేషన్ లా ఆఫ్ అట్రాక్షన్ వైబ్రెంట్ విజయ గారు. నమస్కారం మేడం. నమస్తే గాయత్రి. మేడం, హెల్త్, ఎమోషన్స్, మైండ్, బాడీ ఇవన్నీ స్టేబుల్గా ఉండాలి, అన్నీ ఒకే వేలో ఉండి వర్క్ చేసుకోవాలి, సులువుగా మన వర్క్ అంతా అయిపోవాలి, ఇలాంటి వాటికి మేనిఫెస్టేషన్ వేలో ఏమైనా అఫర్మేషన్ చేసుకోవచ్చా మేడం? మంచి ప్రశ్న అడిగావు గాయత్రి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి క్వశ్చన్ని కూడా లా ఆఫ్ అట్రాక్షన్లో వాడొచ్చు అని నువ్వు అడిగినందుకు ప్రేక్షకులకు తెలుస్తుంది. లా ఆఫ్ అట్రాక్షన్ అనగానే మనీ గురించే కాదు, మనీ ఒక బై ప్రోడక్ట్. మనీ టెక్నిక్స్ మనం నేర్చుకుంటున్నాము, మనీ ఎలా సంపాదించాలి అనే దాని మీద మనకు ఒక పట్టు అనేది వస్తుంది మన వీడియోస్లో. అయితే హెల్త్ పరంగా మనీ అనగానే ఒక ఫియర్ అనే దాన్ని నేను తీయాలి అనుకుంటున్నాను ప్రేక్షకుల్లో. మనీ అనగానే ఒక భయం అనేది ఉంది అంటున్నాను కదా. సో మన బాడీలో కొన్ని ఇమోషన్స్ అనేవి ఉంటాయి. ఆ ఇమోషన్స్ వల్లే మనం మనిషి అయ్యాం. మనిషిగా పుట్టాము అంటే మనలో ఒక ఇమోషన్ ఉంది కాబట్టి మనలో ఆ భావన వల్లే మనము ఎన్నో ఎక్స్పీరియన్సెస్ని రుచి చూస్తున్నాము. బాధ, ఏడుపు, నవ్వు, ఇలా నవరసాలు అంటాం కదా. అన్నిటికీ మనం ఎక్స్పీరియన్స్ అవ్వడానికే వచ్చాము ఈ లోకానికి. అయితే నువ్వు అన్నట్టు హెల్త్, మైండ్, బాడీ అన్నీ స్టేబుల్ అవ్వాలి. నేను మనిషి ఇమోషనల్గా బ్యాలెన్స్గా ఉండాలి, అన్ని రకాలుగా అష్టైశ్వర్యాలు కలిగి ఉండాలి. ఇదే మనం బేసిక్గా కోరుకునే ఒక ఎయిమ్, సక్సెస్ అనేది మనం ఇలా అనుకుంటున్నాం. ఇలా మనం అనుకున్నప్పుడు హెల్త్ పరంగా ఈ ఇమోషన్స్ మనని ఎలా ప్రాబ్లంలోకి తీసుకెళ్తాయంటే, ఈ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఛాలెంజెస్ అనేవి, స్ట్రెస్ అనేవి ఉన్నాయి అనుకున్నప్పుడు ఎనర్జీని మనము క్రియేట్ అన్నా చేయొచ్చు, డెస్ట్రాయ్ అన్నా చేయొచ్చు. ఇమోషన్స్ అనగానే గుర్తు రావాల్సింది రెండు ఇమోషన్స్ ఉంటాయి. ఒకటి భయంతో కూడుకున్న ఇమోషన్, ఇంకొకటి ప్రేమతో కూడుకున్న ఇమోషన్. మనం వెళ్ళే దారి ప్రేమతో కూడుకున్న ఇమోషన్లోనే మనం ఉండాలి. కానీ మనం ముందు భయం ఆలోచిస్తాము, ఆ తర్వాతే మనము ప్రేమ గురించి ఆలోచిస్తాము. అంటే ఏదన్నా పని చేయాలంటే ముందు అన్కంఫర్ట్ అయిపోయాము అనుకుని మనం చెయ్యాలి అని ఇష్టపడము. కొత్తదనాన్ని కోరుకుంటాము, కానీ కొత్తదనాన్ని చేయడానికి మనము సహకరించకుండా మనం వెనక్కి వెళ్ళిపోయి వద్దులే బాబు అనుకుంటాం. మనకి ఎందుకులే, ఇప్పుడు బాగా నడుస్తుంది కదా జీవితం అన్న ఆ కాన్సెప్ట్ లోకి వెళ్తే మీకు సహాయపడుతుంది. ఎట్లా? ఇష్టం లేకుండా అంటే ఒక మీడియోకర్ లైఫ్ ఆర్ ఆర్డినరీ లైఫ్ కింద అది వెళ్ళిపోతుంది. ఇక్కడ మనం వచ్చింది మన ఇమోషన్స్తో అర్థం చేసుకొని మనము ఇంకా ఎక్కువ మెట్టు ఎక్కడానికి. అంటే ఒక మెట్టు తర్వాత ఇంకో మెట్టు, అబ్బా నేను ఇది సాధించాను, నేను ఇది చేయగలుగుతాను అనే ఆ కాన్ఫిడెన్స్, ఆ క్లారిటీ కోసమే మనం ఇక్కడ లోకంలో ఉన్నామనుకో. ఈ ఇమోషన్స్తో నేను ఇలా అనుకుంటున్నాను, అన్నీ చేయాలనుకుంటున్నాను, కానీ నా హెల్త్ సహకరించడం లేదు. అసలంటే బాడీలో ఏదన్నా ప్రాబ్లం ఉంది అంటే ఇట్స్ అన్ ఇండికేషన్. అంటే అది మనకు సైన్ ఇస్తుంది. నీవు ఈ టైంలో నువ్వు చేసే పనికి నేను అడ్డుకట్టగా ఉన్నది ఎందుకు అంటే నువ్వు నీ ఇమోషన్స్ని నువ్వు ఇంకా బ్యాలెన్స్ చేయలేకపోతున్నావు అని అర్థం. యాంగర్ ఇష్యూ ఉంది అంటే, యాంగర్ అనగానే మనము ఆ ఇమోషన్ని ఎలా తట్టుకోలేము. ఎవరన్నా ఎలాగైనా 10 మాటలు చెప్పేయాల్సిందే, అనేయాల్సిందే. అనేసిన తర్వాత వెళ్ళిపోవాలి, బాధపడాల్సిందే. తర్వాత మళ్ళీ వచ్చి సారీ చెప్పాల్సిందే, నేను ఇంతే, నాకు కోపం వస్తుంది, ఇట్లా అనుకుంటున్నాం కదా. అవి తెలియకుండా ఆ సిచ్యువేషన్ లో అలా మాట్లాడేస్తాం, ఇంకా తర్వాత రియలైజ్ అయ్యి వచ్చి సారీ చెప్తారు. సో ఇది లో ఎనర్జీ. లో ఎనర్జీ నాట్ యాక్సెప్టబుల్ కాదు. మనం ఏమనుకుంటాం, దులిపేసాము, ఆ తర్వాత నేను సెట్ అయిపోతాను, ఫ్రీ అయిపోయాము, మనసులో నుంచి బాధ వెళ్ళిపోయింది అనుకుంటున్నాం. కానీ ఆ టైంలో జరిగిన ఆ సిచ్యువేషన్ వల్ల ఇంకా అలాంటి పరిస్థితులే ఏర్పడతాయి. ఓకే, అంటే మేడం ఇప్పుడు అలా తిట్టేస్తే బాధ వెళ్ళిపోయింది కదా, నార్మల్గా అయితే అలా బయటకు అనేసేయాలి అని అంటారు కదా, అనుకుంటున్నావు, కానీ ఎక్కడ అంటున్నావు అనేది ఇంపార్టెంట్. ఓకే. సో దెర్ ఈస్ అ కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్. అందుకే వర్క్ షాప్స్ ఇంపార్టెంట్.
ఆ ఎన్వైర్న్మెంట్లో చేసినా కూడా హై ఎనర్జీ ఉంటుంది కాబట్టి వాటిని పట్టుకునే దాన్ని తట్టుకునే శక్తి అనేది ఉంటుంది హై ఎనర్జీకి. అందుకే మనము ఎప్పుడు లో ఎనర్జీకి వెళ్ళకూడదు. ఈ ఇమోషన్స్, ఈ యాంగర్ ఇష్యూ వల్ల, ఈ యాంగ్షియస్నెస్ వల్ల అవి మన బాడీలో ఒక డిసీజ్గా మారిపోతుంది. సో ఈ ఇమోషన్స్ ఎక్కడ కనిపిస్తుంది అంటే మన బాడీలో కనిపిస్తుంది. బాడీలో కనిపిస్తుంది అనగానే మనకు అర్థం అయ్యేది ఎలా అంటే మనకు ఫీవర్ అనేది రావడము, లేకపోతే కాళ్ళ నొప్పో, చెయ్యి నొప్పో, లేకపోతే కన్ను నొప్పో, ఏదో ఒకటి. ఇట్ ఈస్ అ సైన్, అంటే ఇమోషన్ అక్కడ స్టక్ అయిపోయింది అని, స్టక్ ఎనర్జీ ఉంది, నెగిటివ్ ఎనర్జీ అనేది స్టక్ అయింది అంటే చక్రాస్ నీవి ఫ్రీ ఫ్లోలో లేదు అని అర్థం. అలాంటప్పుడు ఏం చేయాలి? అలాంటప్పుడు మనము ఫస్ట్ ఈ యాక్సెప్ట్ చేయాలి, బాడీ నాకు ఒక సంకేతాన్ని ఇస్తుంది, నేను ఇంకా మారే టైం అయింది, ఇంకా మారకపోతే నీకు వేరే డిసీజెస్ కూడా యాడ్ అయిపోతాయి. సో ఈ ఇమోషన్స్ ఎక్కడ ముడిపడి ఉంది? నీ బాడీతో ముడిపడి ఉంది. బాడీకి ప్రాబ్లం వస్తే మైండ్ ఎలా ఆలోచిస్తుంది? మైండ్ సక్రమంగా పనిచేయదు. నువ్వు ఏదన్నా పని చేయాలన్నా అవ్వదు, నువ్వు ఏదన్నా సాధించాలన్నా అవ్వదు, నువ్వు ఎక్కడికన్నా వెళ్ళాలన్నా అవ్వదు, హెల్త్ సహకరించట్లేదు అంటారు కదా. సో ఇవన్నీ ఒక సైకిల్లా తిరుగుతుంది. సో ఫస్ట్ మనము రూట్ కాజ్ని తెలిస్తే, మెయిన్ ఎక్కడ ప్రాబ్లం ఉంది అని తెలిస్తేనే మనం దీనికి సొల్యూషన్ అనేది తీసుకురావడానికి అవుతుంది. ఈ ఇమోషన్ అనేది స్టక్ ఎనర్జీ కాబట్టి ఈ ఇమోషన్ని రిలీజ్ చేయాలి. ఈ యాంగర్ ఇష్యూ ఉన్నా, ఫియర్ ఇష్యూ ఉన్నా వీటిని రిలీజ్ చేయడానికే వర్క్షాప్స్ ఉంటాయి. ఈ వర్క్షాప్స్లో ఇలాంటి రిలీజ్ అయిన తర్వాత అప్పుడు మనలో ఒక ఎనర్జీ అని కలిగినప్పుడు నువ్వు ఏది సాధించాలనుకున్నా, నువ్వు ఏది చేయాలనుకున్నా, నువ్వు అనుకున్న దానికి ఇంకా 10 చేయగలుగుతావు. సో ఇవన్నీ ముడిపడి ఉంటుంది కాబట్టి మనము లా ఆఫ్ అట్రాక్షన్లో మన థాట్కి చాలా బలం ఇస్తున్నాము. ఇమోషన్స్ అనగానే థాట్స్ అనగానే ఫీలింగ్స్ అనగానే వైబ్రేషన్ అనగానే ఫ్రీక్వెన్సీ. సో ఇలా నువ్వు ఆలోచించి నీ హెల్త్ని నువ్వు సక్రమంగా చేసుకోవాలి అనుకున్నప్పుడు లెర్న్ దీస్ స్కిల్స్. ఈ స్కిల్స్ని నేను ఎలా వాడాలి, ఎలా వీటిని నా లైఫ్లో యూస్ చేయాలి అని అనుకున్న వాళ్ళు వర్క్షాప్ అటెండ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ గాయత్రి. చూసారు కదా, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేడం కండక్ట్ చేసే వర్క్షాప్ అటెండ్ అవ్వాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.